చిత్తూరులో లింగ నిర్ధారణ పరీక్షలపై డెకాయిట్ ఆపరేషన్ కొనసాగుతోంది. భరత్ నగర్ లో గుట్టు చప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఓ గుడిసెలో నిర్వహిస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు. లింగ నిర్ధారణ పరీక్షలకి ఉపయోగించే స్కానింగ్ యంత్రాల్ని సీజ్ చేశారు అధికారులు. లింగ నిర్ధారణ ముఠాతో చేతులు కలిపిన 2 మెడికల్ షాపుల్ని సీజ్ చేశారు. వైద్య అధికారుల పూర్తి స్థాయి విచారణ తర్వాత పోలీసులకి ఫిర్యాదు అందింది. చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో 22 మందిపై కేసు నమోదు చేశారు. గతంలో స్వయంగా తనిఖీలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తమిళనాడు వైద్య అధికారులతో కలిసి ముఠా గుట్టు రట్టు చేశారు కలెక్టర్. దీనికి ప్రొపరేటర్ కింద అలాగే ఈ షాప్ని ఇల్లీగల్ గా తీసుకుని నడుపుతున్న వ్యక్తుల మీద కూడా మేము డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేస్తాం. ప్రొపరేటర్ దగ్గర నుంచి కూడా ఆయన అనఫిషియల్ గా ఏమేమి చేశాడు అనేది కూడా అతని దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకుంటాం. లైసెన్స్ లేకుండా స్కానింగ్ లో ఇల్లీగల్ గా చేస్తున్నారు, అది ఐడెంటిఫై చేశారు. అది మన డిఎంఎండ్హెచ్ఓ గారి పరిధిలోకి వస్తుంది స్కానింగ్ సెంటర్స్ అది. కాకపోతే అందులో ఐడెంటిఫై చేసిన ఒక పర్సన్ అనేది షాప్ లో ఉన్నారు కాబట్టి మనం షాప్ ద్వారా కూడా ఏదన్నా షాప్ ద్వారా ఇక్కడ ఎంతవరకు ఫ్రాడ్ జరిగింది అనేది ఐడెంటిఫై చేయడానికి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ టైంలో ఇది వాడి ఇది డాక్టర్ ప్రెజెన్స్ లో మాత్రమే వాడాలి. ఇన్ కేసు ఎక్సెస్ బ్లీడింగ్ అయినా కూడా చాలా ప్రమాదం.